ఎప్పటి నుంచో ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న ముగ్గురు స్టామినా ఉన్న హీరోలు నటించిన భైరవం మే 30th మన ముందుకు రాబోతుంది. వాళ్ళ ముగ్గురే బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్. వీళ్ళ ముగ్గురు వేరు వేరే జోనర్స్ కు చెందిన వాళ్ళు. కానీ వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్స్ కానీ వీళ్ళు తీసుకున్న స్టోరీస్ కానీ జనాలకు ఎక్కకపోవడం వల్ల ఇంతవరకు చాలా కాలం బట్టి ఒక్క హిట్ కూడా వీళ్ళకి లేదు. సో వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు భైరవంతో. అసలు భైరవం కాన్సెప్ట్ ఏంటంటే ప్రాచీన పురాతనమైన దేవాలయాలను కాపాడుకోవడం, వాటిని దోచుకోవాలి అనుకునే వాళ్ళ మీద తిరగబడడం. సో యాక్చువల్ స్టోరీ అయితే బ్యాక్గ్రౌండ్ క్లియర్ గా మనకు అర్థమవుతుంది. కానీ వీళ్ళ ముగ్గురు ఏ పాత్ర పోషిస్తున్నారు, అసలు వీళ్ళ ముగ్గురు కలిసి సినిమాలో ఎలా నటించబోతున్నారు, ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ గురించి ఒక 2 ముక్కలు మాట్లాడుకోవాలి. ఒక ప్రొడ్యూసర్ కొడుకుగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు నేను అనుకున్నాను, ఇతనికి సినిమాలు అవసరమా? కొంతమంది అయితే ట్రోల్ చేశారు, ఓన్లీ పెద్ద పెద్ద హీరోయిన్లతో డాన్సులు వేయడం కోసమే సినిమాల్లోకి వచ్చాడని చాలా మంది ట్రోల్ చేశారు. కానీ అతని దినదిన అభివృద్ధి అద్భుతం అండి. అసలు వచ్చినప్పటికీ ఇప్పటికీ అతని నటనలో వేరియేషన్స్ చాలా 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 బాగా ఇంప్రూవ్ అయ్యాయి. భైరవంలో అతని యాక్షన్ నెక్స్ట్ లెవెల్ అనమాట. అతని డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఎమోషన్స్ కానీ, అతని యాక్టింగ్ స్టైల్, అతని స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ, డెలివరీ కానీ టూ గుడ్. ఇప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్ హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి ఈ మూవీ పునాది అవుతుంది అంటే ఖచ్చితంగా ఈ సినిమా ఒక మంచి పునాది ఇస్తుంది బెల్లంకొండ శ్రీనివాస్ కి అనేది సినిమా ట్రైలర్ చూస్తే, టీజర్ చూసినా అర్థమవుతుంది. మే 30th అయితే మన ముందుకు రాబోతున్నారు. సో ఖచ్చితంగా ఆ రోజు మనకి క్లియర్ కట్ గా ఈ సినిమా వీళ్ళ ముగ్గురు భవిష్యత్తుని మార్చబోతుందా, లేదంటే మళ్ళీ ఎక్కడ తీసిన గొంగలి ఎక్కడే అన్నట్లు ఉంటుందా అనేది మనకి మే 30th తెలుస్తుంది. మిగతా ఇద్దరు హీరోల గురించి మాట్లాడుకుంటే, నారా రోహిత్ డిఫరెంట్ వేరియేషన్స్ తో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో జనాలు మెప్పిస్తూ ఉంటాడు. కానీ ఈ మధ్య కాలంలో అతని జోనర్ ని దాటి వేరే జోనర్కి వచ్చి సినిమాలు తీయడానికి ట్రై చేసినప్పుడు కొంచెం బోల్తా కొట్టాయి. సో ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్ గా, కొంచెం మాస్ లుక్ తో అండ్ ఆ మాస్ వేరియేషన్ ని కొంచెం బాగా ఎక్స్ప్రెస్ చేశాడు, బాగా ఎక్స్పోజ్ చేశాడు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈ మాస్ ఎంట్రీ అనేది సెట్ అవుతుందా నారా రోహిత్ కి ఈ సినిమాలో అర్థమవుతుంది. బట్ డైలాగ్ డెలివరీ చూసినా కానీ, ఆ ఎమోషన్ చూసినా కానీ ఖచ్చితంగా ఈ సినిమా ఒక పాజిటివ్ వైబ్ ని అయితే నారా రోహిత్ కి ఇస్తుంది అనిపిస్తుంది. ఇంకో హీరో గురించి చెప్పుకోవాలి, మంచు మనోజ్. సో మనోజ్ గురించి పర్టికులర్ గా ఇంట్రడక్షన్ అవసరం లేదు. చాలా ఎక్స్పెరిమెంట్లు చేశాడు, చాలా కొన్ని హిట్స్ ఉన్నాయి, కొన్ని ఫ్లాప్లు ఉన్నాయి. మెయిన్ గా ఏంటంటే ఇతనుకున్న ఒక మైనస్ ఏంటంటే ఎక్స్పెరిమెంట్స్. సో స్టోరీతో సంబంధం లేకుండా ఎక్స్పెరిమెంట్ చేసి జనాలకి కొత్తతనాన్ని ఇవ్వాలనుకుంటాడు, అదే అతను మైనస్ అయింది. సో ఈసారి సరికొత్తగా ఒక మల్టీ స్టారర్ అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది అప్పుడే స్టార్స్ అంటున్నారు, మల్టీ స్టారర్ కాదు అని చెప్పి బయట ట్రోల్ చేయొచ్చు. బట్ స్టిల్ వాళ్ళు తీసిన సినిమాలను బట్టి కానీ, వాళ్ళ యాక్టింగ్ పరంగా కానీ సో మల్టీ స్టారర్ గా ఈ సినిమాని తీసుకోవచ్చు. సో మల్టీ స్టారర్ సినిమాలో మంచు మనోజ్ తన పాత్ర ఎంతవరకు పోషిస్తాడు, ట్రైలర్ లో మంచు మనోజ్ పాత్రను బాగా రివీల్ చేయలేదు అనిపించింది. సో ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక థ్రిల్లింగ్ ఎలిమెంటు, ఒక సస్పెన్స్ ఎలిమెంటు, ఒక యాడ్ ఆన్ పాజిటివ్ ఎలిమెంట్ ఈ సినిమాలో ఉండబోతుంది. మే 30th ఏ సినిమా లేకపోవడము, వచ్చిన సినిమాలు ఆల్రెడీ ఒక యావరేజ్ టాక్ తో ఆల్రెడీ థియేటర్ల దగ్గర ఆడాయి. ఆల్మోస్ట్ వాళ్ళ అంటే కొన్ని రోజులు కలిసి తెలిసింది కదా, ఇంకా ఎక్కువ రోజులు వాటి ఎఫెక్ట్ అయితే థియేటర్లో ఉండదు కాబట్టి. అండ్ పవన్ కళ్యాణ్ గారి మూవీ కూడా June 12th కాబట్టి ఈ 12 days లో సినిమా బాగుంటే ఖచ్చితంగా ఈ సినిమా ముగ్గురికి ప్రాణం పోస్తుంది, వాళ్ళ కెరియర్ కి ప్రాణం పోస్తుంది. భైరవం సినిమా బలా భైరవ అనే డైలాగ్ ని నాకైతే బాగా గుర్తొస్తుంది, బలా భైరవ అని. సో ఖచ్చితంగా ఆ డైలాగ్ లాగానే సినిమా ఉండబోతుంది, బలా భైరవం. సో ఈ సినిమా వీళ్ళకి ఒక మంచి కెరియర్ అంటే పునాది రాయిని వేస్తుంది, వీళ్ళకి మంచి బ్రైట్ ఫ్యూచర్ని ఇస్తుంది. మున్ముందు రోజుల్లో ఒక మంచి సినిమాలు తీయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది, ఒక మంచి హిట్ వీళ్ళ కెరియర్ లో వస్తుంది అన్ని క్లియర్ గా ట్రైలర్ చూస్తే నాకైతే క్లియర్ గా అర్థమవుతుంది. చాలా మంది ట్రైలర్ ని చూసి బోల్తా పడిన సందర్భాలు ఉన్నాయి. బట్ ఒక కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. సంథింగ్
థ్రిల్లింగ్ ఎలిమెంట్ అండ్ ట్విస్ట్ ఎలిమెంట్ మనకి ట్రైలర్ లో రివీల్ చేయలేదని ఎక్కడో కొడుతుంది నాకు. ఆ ఒక్క ఎలిమెంట్ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా మీద హోప్స్ పెట్టుకోవచ్చు. మే 30th సినిమా చూడొచ్చు అని నాకు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ సినిమా వాళ్ళకి మంచి కెరియర్ ఇవ్వాలి, మంచి గ్రోత్ ఇవ్వాలి. ఇక్కడి నుంచి వీళ్ళ సినిమా ఇండస్ట్రీలో వీళ్ళ ఫ్యూచర్ కి ఇది ఒక మంచి పునాదిరాయి అవ్వాలి అని కోరుకుంటూ మే 30th మళ్ళీ మీ ముందుకి ఈ సినిమా ఎలా ఉంది, సినిమా జనాల ఆదరణ పొందిందా, మనం అనుకున్నట్టు వాళ్ళకి ఈ సినిమా పునాదిరాయి వేస్తుందా, బ్రైట్ ఫ్యూచర్ ఇస్తుందా అనేది మే 30th మార్నింగ్ మాట్లాడుకుందాము. ప్రస్తుతానికైతే జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.